హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, హాస్పిటల్లో ట్రీట్మెంట్, ఐసీయూలో భర్తీ, మెడిసిన్, సో వీటన్నిటిపై 2024లో కొత్త కొన్ని నియమాలు అయితే రావటం జరిగింది. సో ఆ నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, హార్ట్ పేషెంట్స్కి శుభవార్త. ఇప్పుడు 50,000 రూపాయల విలువైన ఈ ఇంజెక్షన్ ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఇది స్పెషాలిటీ తెలుసుకొని గుండె సంతోషపడుతుంది. మెడికల్ క్లెయిమ్ కోసం 24 గంటల పాటు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఏ చికిత్సలో ఇది ప్రయోజనకరంగా ఉంటుందో మనం వీడియోలో తెలుసుకుందాం. బ్లడ్ బ్యాంకులు రక్తాన్ని విక్రయించలేవు. ప్రాసెసింగ్ రుసుములను మాత్రమే వసూలు చేయగలవు. అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. అలాగే ఐసీయూలో అడ్మిషన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు. రోగి లేదా కుటుంబం నిరాకరిస్తే వారు ఆసుపత్రిలో చేరలేరు. పరిస్థితికి అనుగుణంగా పడకలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు నటులు, ఆరోగ్య నిపుణులు అయిన తర్వాత ప్రకటనలు చేయలేరు. ప్రభుత్వం ఒక షరతు పెట్టింది. వైద్యులకు కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. WHO ప్రమాణాల ప్రకారం మెడిసిన్స్ అన్నిటి పరీక్షించాలని ప్రభుత్వం కంపెనీలకు చెప్పింది. ఇక ఫ్రెండ్స్, ఔషధం ఉపసంహరణ గురించి లైసెన్సింగ్ అధికారికి తెలియజేయడానికి ఇప్పటి వరకు ఎటువంటి నిబంధన లేదు. క్లోర్ఫెనిరమైన్ మెలేట్ మరియు ఫినైల్ఫ్రైన్ అనే 2 ఔషధాల మిశ్రమాన్ని కలిగి ఉన్న ఉత్పత్తుల ప్యాకేజీలను అప్డేట్ చేయాలని కోరింది. ఇక ఫ్రెండ్స్, ఎటువంటి డిసీజెస్లో మనం 24 అవర్స్ వరకు అంటే హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, అంటే క్లెయిమ్ చేసుకోవడానికి. ఇటువంటి చికిత్సలలో టాన్సిల్ ఆపరేషన్, కీమోథెరపీ, క్యాట్రాక్ట్ ఆపరేషన్, సైనస్ ఆపరేషన్, రేడియోథెరపీ, హీమోడయాలసిస్, కొరోనరీ యాంజియోగ్రఫీ, చర్మ మార్పిడి మరియు మోకాలి ఆపరేషన్ ఉన్నాయి. ఇప్పుడు అటువంటి చికిత్స కోసం బీమా హోల్డర్ 24 గంటల పాటు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రెండ్స్, వారణాసి జిల్లాలోని దీన్ దయాల్, కబీర్ చౌరా, LBS రామ్నగర్ థ్రాంబోలైసిన్ ఇంజెక్షన్లు ఉంచారు. నొప్పి వచ్చిన 8 గంటలలోపు రోగి ఆసుపత్రికి చేరుకొని ఈ ఇంజెక్షన్ తీసుకుంటే అతని ప్రాణాలు కాపాడవచ్చు. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అతను చాలా వరకు గుండెపోటు నుండి రక్షించబడవచ్చు. అన్ని ఆసుపత్రుల్లో ఒక్కొక్కరికి 2 బాక్సుల ఇంజెక్షన్స్ ఇచ్చారు. కార్డియాక్ అరెస్ట్ సంఘటనలను నివారించడానికి ICMR, CPRలో వైద్యులకు శిక్షణ కూడా ఇస్తుంది. దీనికోసం నిరంతర ప్రచారం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.